శ్రీమాత్రే నమః. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియాకాశి. దేవి నవరాత్రులు 9 రోజులు 9 అలంకారాలు, అమ్మవారికి వివిధ నైవేద్యాలు, 9 నైవేద్యాలు ఆఫ్ కోర్స్ పెడుతూనే ఉంటాం ఏదో ఒకటి. అయితే అమ్మవారికి సంబంధించి మనకి ఎన్నో అనుమానాలు ఉంటూ ఉంటాయి. ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలి, అసలు మంత్రాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనే దగ్గర నుంచి కూడా మనకి ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి కదా. అసలు అమ్మవారి వైభవం గురించి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మహిషాసుర మర్దిని ప్రత్యేకంగా మనం ఇప్పుడు మనకొచ్చే పండగల్లో అన్నిట్లో కూడా వినాయకుడు అని, లేకపోతే శివరాత్రి అని, ఇలా దేవుళ్ళకి అందరికి మనం మగవాళ్ళకి పూజలు చేసుకుంటే ఇదొక్కటి మాత్రం ప్రత్యేకంగా 9 రూపాల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటాం ఈ నవరాత్రుల్లో. అయితే త్రిగుణాత్మిక అని అంటారు కదా, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అని చెప్పేసి అంటారు కదా. మహాకాళి అనగానే భయపడుతూ ఉంటాం. అయితే ఈ నవరాత్రుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా దీక్ష వేసుకుంటూ ఉంటారు. మరి మహాకాళి అని అంటే గనక అమ్మవారిని కొలవాలి అంటే భయం ఉంటుంది కదా. ఎవరైనా అమ్మవారికి పూజ చేయొచ్చా ఈ నవరాత్రుల్లో మహాకాళీ దేవికి? అమ్మా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటటువంటిది అమ్మవారికి ఉన్నటువంటి 3 గుణాలను గురించి తెలియచెప్పేది. అందులో భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాళి అన్నటువంటి రూపం భయాన్ని కలిగించేది ఏం కాదమ్మా. మామూలుగా ఉదాహరణకు ఒక మాట చెప్తాం. పిల్లవాడిని దగ్గరికి కుక్క వస్తోంది, తల్లి ఏం చేస్తుందండి? ఆయ్ అంటుంది. కుక్క భయపడి పారిపోతుంది. కుర్రాడి మీద కాదు కదా అది అరిచేది. దగ్గర మా నాయనే అని దగ్గరికి తీసుకుంటుంది. ఈ కాళీ రూపం ఏమిటంటే శత్రువుల పట్ల భయంకరంగా ఉంటుంది, భక్తుల పట్ల ప్రేమగా ఉంటుంది. ఇందులో ఒక అవతారం పేరు కాళరాత్రి అని కూడా ఉంది. దుర్గగా ఆరాధించేటప్పుడు కాళరాత్రి ఎలా ఉంటుందంటే, ఆడ గాడిద మీద ఎక్కి కూర్చుని ఒక కాలు కింద పెట్టి ఒక కాలు ఇలా ఉంటుంది. ఎందుకంటే భక్తులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తాలట ఆవిడ. మనకి రన్నింగ్ రేస్ లో ఉంటారు చూడండి, ఒక కాలు కింద పెట్టి ఒక కాలు ఇలా పెట్టి ఆ గన్మోగంగా ఇలా పరిగెత్తడానికి, అట్లా రెండో కాలు తీసి ఆలస్యం అవుతుందని ఒక కాలు మాత్రమే వాహనం మీదుండి ఒక కాలు కింద పెట్టి సిద్ధంగా ఉంటుంది. అదండి కాళీ అంటే. భక్తులని రక్షించటానికి సిద్ధంగా ఉన్నది. భక్తులకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, భక్తులని హింసించే వాళ్ళకి భయం కలిగించేదని చేత మహాకాళి అన్నటువంటి దాన్ని మనం భయపడాల్సిన పని లేదు. అయినా ఈ త్రిగుణాత్మిక అయినటువంటి ఈ లలితా పరమేశ్వరి ఆది పరాశక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ మొట్టమొదటి అవతారం కాళి. కాళీ రూపంలో వారిద్దరిని సంహరించటానికి ఆవిడ ఎవరైతే ఉన్నారో మధు కైటభుడు అనే వాళ్ళని సంహరించటానికి విష్ణువుని ప్రేరేపించినటువంటి తల్లి మహాకాళి. అందువల్ల కాళిని గురించి మనం భయపడవలసినటువంటి పనే లేదు. రెండవది మహాలక్ష్మి. మహిషాసురుణ్ణి మర్దించటానికి మహాలక్ష్మిగా అవతరించింది. ఆ తరువాత శుంభుల సంహారానికి సరస్వతిగా అవతరించింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని 3 రూపాలు అమ్మవారి యొక్క భిన్నమైనటువంటి రూపాలు. ఏమీ భయపడక్కర్లేదు. ఇందాక చెప్పా కదా, గట్టిగా అరిచిందంటే తల్లి బిడ్డను రక్షించటానికే. చదువు చెప్పేటప్పుడు సరస్వతి, సహాయం చేసేటప్పుడు ధనం ఇచ్చేటప్పుడు మహాలక్ష్మి, రక్షించేటప్పుడు కాళి. అన్ని లక్షణాలు అవసరమే కదా. రక్షణ కావాలి, పోషణ కావాలి, తెలివితేటలు కావాలి, అన్ని రకాలుగా శక్తి కావాలి. ఇన్ని రకాలుగా ఇన్ని శక్తులుగా అమ్మవారు మనకి అనుగ్రహించటానికి ఇన్ని రూపాలు ధరించింది. అసలు మూలమేమిటి అంటే, సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ అని చెప్తారు. సర్వ చైతన్య రూపాం, సమస్తమైనటువంటి చైతన్యాల రూపాన్ని తాను ధరించినటువంటి అమ్మ ఆద్య విద్యకు మూలమైనటువంటిది మా బుద్ధులను ప్రచోదన చేయుగాక అంటున్నాం. ఎక్కడ ఏ శక్తి ఉన్నా ఆ శక్తి అమ్మవారి యొక్క ఒక రూపంగా మనం భావించుకోవాలి. అన్ని శక్తులు అమ్మవారి యొక్కవే. భిన్నమైనటువంటి రూపాలు, భిన్నమైనటువంటి వ్యక్త రూపాలు. అసలైనటువంటిది అమ్మవారు. అన్నింటిలో ఉన్నటువంటిది మూలశక్తి, ఆదిశక్తి, పరాశక్తి.
అయితే చాలా మంది కూడా ఈ దుర్గామాత భవానీ దీక్ష అని తీసుకుంటూ ఉంటారు కదా. మరి ఇంట్లో మామూలుగా సాత్వికంగా ఆరాధన చేసుకోవాలి అంటే ఏ పటం పెట్టుకొని పూజించాలి అని అంటారు అమ్మవారి? అమ్మ ఏ పటమైనా పర్వాలేదమ్మా. లక్ష్మీ రాజరాజేశ్వరి పెట్టుకోవచ్చు, రాజరాజేశ్వరి. దుర్గాదేవిని పెట్టుకోవచ్చు. ఎందుకంటే తెలుగు వాళ్ళందరికీ చాలా ప్రీతిపాత్రమైనటువంటిది దుర్గ. ముఖ్యంగా విజయవాడ పరిసరాల ప్రాంతం అంతా కూడా ఏముందంటే దుర్గా దుర్గా దుర్గా, ఆఖరికి మగ పిల్లల పేర్లు కూడా దుర్గా ప్రసాద్ ఇలా అంటూ ఉంటాం మనకి. అవునమ్మా. దుర్గా అనేటటువంటి చాలా ప్రధానమైనటువంటిదిగా ఆ రూపం. ఎందుకంటే అక్కడ దుర్గగా ఆవిడ విలసిల్లింది. ఇంద్రకీలాద్రి మీద ఆవిడ వెలసింది గనక ఆ రూపంలో ఉన్న దుర్గను ఆరాధిస్తారు. అలా కాకపోతే రాజరాజేశ్వరి అవ్వచ్చు, మీనాక్షి అవ్వచ్చు, కామాక్షి అవ్వచ్చు, సరస్వతి అవ్వచ్చు, లక్ష్మి అవ్వచ్చు, ఏ రూపమైనా సరే శక్తి అనేది కనుకున్నట్టయితే ఆ శక్తి యొక్క వ్యక్త రూపం భిన్న సందర్భాల్లో భిన్నంగా ఉంది, మూలం మాత్రం ఒకటే. అమ్మ ఇక్కడ ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ఆయుధ పూజ చేసుకుంటూ ఉంటాం. అవునమ్మా. ఆయుధాలు అంటే కనుక మామూలుగా పెద్ద పెద్ద రాజులు వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉండే ఖడ్గాలు ఇలాంటివి పెట్టుకునేవాళ్ళు. తర్వాత మా దగ్గర ఉండే వెహికల్స్ అలా అందరి దగ్గర ఉండేవి పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ లో వర్క్, అలాగే ఫోన్లలోనే పని ఉంటూ ఉంటుంది కదా. ఇది ఒక సిల్లీ క్వశ్చన్ గా భావించవచ్చు, కానీ ఏంటంటే కనుక అవి కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు పెట్టచ్చు అంటారా? ఎందుకు పెట్టకూడదమ్మా? నీ ఆయుధం ఏదైతే అది పెట్టుకో. నీ ఆయుధం ఏది నువ్వు యుద్ధం చెయ్యాలంటే, యుద్ధం అంటే ఇప్పుడు బార్డర్ దగ్గరికి వెళ్ళి సరిహద్దుల్లో తుపాకులు భుజాన వేసుకుని చేసే యుద్ధం లేనే లేదుగా. తుపాకులే వాడట్లేదుగా. ఏదో కొంచెం చిన్న చిన్న జంతువుల్ని వాటిని అక్కడక్కడ చిన్న చిన్న స్ట్రెస్ పాసర్స్ అంటే సరిహద్దు దాటి వచ్చే వాళ్ళ దగ్గర వాడుతున్నారు కానీ ఆయుధాలు. మిగిలిన పెద్ద పెద్ద యుద్ధాలు దేంతో చేస్తున్నారమ్మా? దేంతో చేస్తున్నారు? ఆ ఆయుధాలతో కాదు కదా. ఈ ఆయుధాలు దేంతో పనిచేస్తాయి? ఒక మీటర్ నొక్కితే పనిచేస్తాయి. కనుక మీటర్ నొక్కడానికి కావాల్సినటువంటి ఆధునిక పరిజ్ఞానంలో ఏమున్నాయో అవన్నీ కూడా మనకు ఆయుధాలే. అంచేత చదువుకునేటటువంటి వాళ్ళకి మేమైతే మా చదువుకునేటప్పుడు సరస్వతి పూజ రోజున పుస్తకాలు కళాలు కూడా అక్కడ పెట్టేవాళ్ళం. సరస్వతి పూజ కాదు, మేము ఆయుధ పూజ రోజునే పెడతామన్న వాళ్ళు కూడా ఉన్నారు. పెట్టుకోవచ్చు. అది నా ఆయుధం కలమైనప్పుడు ఆయుధం నా కళాన్ని నేను పూజిస్తాను. నా ఆయుధం ల్యాప్టాప్ అయినప్పుడు ల్యాప్టాప్ని పూజిస్తాను. మనకి ఏంటంటే మొత్తం అన్ని రకాలైనటువంటి చోట్లలో కూడా ఎక్కడ చైతన్యం ఉందో అక్కడల్లా అమ్మవారిని మనం దర్శించి పూజించడం మన సంప్రదాయం. చైతన్యం మనం దర్శిస్తున్నాం. దర్శించడం అన్న పదం వాడాను నేను, చూడడం అన్న పదం వాడలా. చూడడం అంటే కంటితో చూడడం, దర్శనం అంటే కంటితో చూసిన దానికన్నా వెనకాల ఉండే తత్వాన్ని అర్థం చేసుకోవడం. మనం చెట్టులో పుట్టలో ప్రాణం ఉందని గట్టిగా అనుకోలేకపోయాం మొన్నటి దాకా. జగదీష్ చంద్రబోస్ చెప్పేదాకా ఆధునికులు అనుకోలేదు, పూర్వులు అనుకున్నారు. ఆఖరికి రాయిలో రప్పలో వస్తువుల్లో కూడా ఉంది ప్రాణం. ప్రాణం లేని కణం అన్నది సృష్టిలో లేదు. అన్ని కణాలలోనూ అణువుల్లోనూ ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని మన అమ్మవారిగా భావిస్తాం గనక మన దృష్టితో ప్రాణం లేదని అనుకునేటటువంటి వస్తువుల్ని కూడా ఆయుధాలుగాను అమ్మవారి రూపాలుగాను పూజించమని చెప్తారు. అందుకే పల్లెల్లో వేటిని పూజిస్తారమ్మా? వాళ్ళకున్నటువంటి నాగలి, బండి, వీటన్నిటిని ఎందుకు పూజించాలి? అవి కూడా భగవత్ స్వరూపాలే. మనం మన పని సాధించుకోవడానికి పనికొచ్చేటటువంటి సాధనాలే. ఆ సాధనాలు భగవంతుడు మనకు అందించాడు కనుక వాటి పట్ల గౌరవంతో ఉండాలి. అందుకన్నింటిలోనూ దైవం ఉంది కనుక అన్నింటినీ పూజించాలి. అన్నీ మనకి సాధనాలే. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆవేదన కూడా పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళు పెరగటం గురించి, అండ్ ఇప్పుడు మనం చూసే మంద బుద్ధితో బాధపడే వాళ్ళని ఎంతో మందిని మనం చూస్తున్నాం. అయితే ఆ లలితా పరమేశ్వరి మూక పంచశతి అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. మూక శంకరుల వారు ఎవరైతే పుట్టు మూగగా పుట్టారో అలాంటి వారికి కూడా అమ్మని కొలవడం ద్వారా ఆయనకి మాట వచ్చింది. అదొక అద్భుతమైన కథ. అసలు చెప్పుకోవాలి అంటే అదొక చాలా పెద్ద కథ. అయితే ఇప్పుడు ఈ నవరాత్రుల్లో మా పిల్లలకి సంబంధించి మేము చదువు పరంగా, వాళ్ళ మేధస్సు పరంగా మేము ఈ మంత్రం చదవాలి మా పిల్లల గురించి, లేకపోతే మా పిల్లలతో చదివిస్తాము అనుకునే వాళ్ళకి ఏదన్నా ఒక మంచి మంత్రం చెప్తారు? అమ్మా, మంత్రాలు ఎప్పుడూ కూడా అలా విత్తనాలు వెదజల్లినట్టు వాన పడ్డట్టు పడేయకూడదమ్మా. ఎక్కడ ఒక మంత్రం మీకు నేను ఇవ్వాలంటే
ఆ మంత్రాన్ని నేను సొంతం చేసుకోవాలి. దానికి లక్షలు జపం చెయ్యాలి, హోమం చెయ్యాలి, తర్పణాలు చెయ్యాలి. అవన్నీ చేసినప్పుడు నాకు మంత్రం సిద్ధిస్తుంది. అప్పుడు నేను ఒకళ్ళకి ఇవ్వగలుగుతాను. మంత్రాలు అన్నవి అలా నోటితో చెబితేను, పుస్తకాల్లో రాసేస్తే చదివితేను వచ్చేవి కాదు. కానీ ఆ మంత్రశక్తి కలిగి అందరూ మంత్రాలని ఉచ్చారణ చేయలేరు, స్పష్టంగా వాటి ఉపాసన చేయలేరని చెప్పి మహర్షులు దయతలచి వాటికి సంబంధించినటువంటి బీజాక్షరాలు రహస్యంగా నిక్షిప్తం చేసినటువంటి శ్లోకాలు తయారు చేశారు. ఆ శ్లోకాలు, స్తుతులు ఏవైనా చదువుకోవచ్చమ్మా. అమ్మవారికి సంబంధించినటువంటి స్థితి ఏదైనా చదవచ్చు. ఆ చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తప్పులు లేకుండా చదవాలి. ఆవిడ మనకు అనుకున్నది ఇస్తుంది అనుకున్నప్పుడు మనం చదివేది తప్పుగా అడిగితే తప్పుగా ఇచ్చింది అనుకో, ఆవిడదా తప్పు మనదే అవుతుంది కదా. మనకి సరైంది కావాలంటే సరైనటువంటి ఉచ్చారణ చేసి సరిగ్గా అడగాలి. ఒకదానికొకటి అడిగితే ఆవిడ ఇవ్వదలుచుకుంటే మనం అడిగింది ఇచ్చేసింది అంటే మనమే ఎన్నో సందర్భాల్లో మనకు వచ్చే చాలా సమస్యలు మనం అడగడం చేతకాక తప్పుగా అడిగి మనం నెత్తికి తెచ్చుకున్నవి. అందువల్ల జాగ్రత్తగా అడగాలి. నేను అదే చెప్తాను అందరికీ. మనం గట్టిగా అడగడం చేత కాదు, తెలివి తక్కువ వాళ్ళం, మనకి ప్రమాదకరమైనవి కూడా అడిగే అవకాశం ఉంది. అందువల్ల ఆవిడకు దండం పెట్టుకుని మాకేమిస్తే మంచిదో అది ఇయ్యమ్మా, నువ్వు మాకు ఏది ఇస్తే మేము బాగుపడతామో అది ఇయ్యమని అడిగితే సరే. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడు, చాలా సార్లు కోట్ చేస్తాను నేను, నాకు చాలా ఇష్టమైంది అది. ఐ కాంట్ చూస్ ద బెస్ట్, బెస్ట్ చూసెస్ మీ. బెస్ట్ చూసెస్ మీ అంటే అలా ప్రమేయం ఏం లేకుండా కాకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాకు ఏది ఇస్తే మంచిదో అది ఇవ్వమని అడగడం, అంతకు మించింది లేదు. మనం అడిగామనుకో, ఆవిడ ఇంత ఇవ్వాలనుకుంటోంది, నేను ఇంత అడిగాను అంతే ఇచ్చి ఊరుకుంటుంది, మిగిలిందంతా ఏమైనట్టు. అంత అద్భుతంగా ఇవ్వగలిగినటువంటి తల్లిని ఇంతో అంతో అడిగి పరిమితం చేసుకోకూడదమ్మా. అయితే మనస్ఫూర్తిగా అమ్మని భక్తితో అడిగితే తప్పనిసరిగా ఇస్తున్నా. ఇవ్వకపోవడం అన్నది లేదు. కొన్ని వందల వేల లక్షల ఉదాహరణలు ఉన్నాయి. ఎప్పటివో వదిలేయండి, ఆధునిక కాలంలో కూడా అలా ఆవిడ అనుగ్రహించిన ఉన్నాయి. మూక పంచస్థితి ఎప్పటిది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది. అది మనం నమ్ముతామా? మనం నమ్ముతాం, కానీ పిల్లలు నమ్మరుగా. నేను కళ్ళతో చూడలేదు, మీరు అబద్ధాలు చెప్తున్నారు అంటారు, అవునా కదా? అంచేత ఇప్పుడిప్పుడు జరిగేవి మనకి బోర్డు ఉదాహరణలు కనపడుతూనే ఉంటాయమ్మా. ఎవరిని అడిగినా అమ్మవారిని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు జీవితాల్లో అద్భుతాలు జరిగాయని చెప్పినటువంటి అనేకం ఉంటాయి. అంచేత తప్పనిసరిగా జరుగుతుంది. అమ్మ అంటేనే అడగంగానే ఇచ్చేదని అర్థం. కొంచెం నాన్న ఆలోచిస్తాడు, అమ్మ ఆలోచించదు. కాకపోతే కత్తి ఇవ్వమంటే ఇస్తుంది, గాని పదును లేని కత్తి ఇస్తుంది. వాడు చెయ్యి కోసుకోడు, వాడు ఎవరినన్నా కొడితేను దెబ్బ తగలదు. అట్లా మొండి బారిన కత్తి తీసిస్తుంది కత్తి అడుగుతుంటే పిల్లలకి. అంతేగాని అసలు ఎందుకు ఇచ్చావంటాడు నాన్న. అందువల్ల ఆ తేడా ఉంది. కనుక తప్పనిసరిగా మనం అడిగింది ఏదైతే ఉందో అది మనకు అమ్మవారు అనుగ్రహిస్తుందమ్మా. స్తోత్రాలు చాలు, అందరూ మంత్రాలు చదవాల్సిన పని లేదు. వాటికి తగిన నియమాలు పాటించాలి. నియమాలు పాటించలేం కదా. నియమాలే పాటిస్తే మంత్రాలు ఎందుకమ్మా? మన జీవితమే సరిగ్గా ఉంటుంది, అన్ని సభ్యంగా జరుగుతాయి. కనుక స్తోత్రాలు చదువుదాం. అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం తంష్ట్రాం మురరిపువరాహస్య భవతి. ఇది సౌందర్యలహరిలో ఉన్నటువంటి శ్లోకం. అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరి. అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళకి లోపల వెలుగు అనేటటువంటిది ప్రసాదించే ద్వీపనగరం లాంటిది అని చెప్తారు. అంచేత మనకి చదువు కావాలంటే ఈ శ్లోకం చదివితే ఇందులోనే దరిద్రులకి చింతామణిలాగా ఉంటుందని కూడా చెప్పారు. దరిద్రాణం చింతామణి గుణనిక. గుణనిక అంటే 1013 అనుకుంటా సంఖ్య, 31 అంత సంఖ్య ఉన్నటువంటి చింతామణులు కలిగినటువంటి హారం. అంత హారం ఆవిడికి దండం పెట్టుకుంటే మనకు లభించేటప్పుడు వేరేవెందుకమ్మా? అంత అయ్యాక ఈ సంసార సముద్రంలో మునిగినటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి భూమిని ఉద్ధరించినటువంటి వరాహస్వామి కోర లాంటిది అంటారు. ఇంకేం కావాలి?
చదివిస్తోంది, ధనం ఇస్తోంది, సౌభాగ్యం ఇస్తోంది, శరీరం వదిలిన తర్వాత ముక్తి కూడా ఇస్తోంది. ఇంకింతకన్నా ఎవరికి దండం పెట్టుకోవాలి మనం? ఈ శ్లోకం ఒక్కటి అనునిత్యం చదువుకోమని చెప్పి మా గురువు గారు మాకు చెప్పింది. ఈ శ్లోకం మేము చదువుకుంటాం తప్పనిసరిగా. చేత ఈ శ్లోకం చాలమ్మా, పెద్దదే, ఇంకా అంత కూడా అక్కర్లేదు, ఇంకా బాగా తేలిగ్గా ఉండేది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఎవరావిడ? మా అమ్మమ్మ. ఎవరనుకుంటున్నారు? ముగ్గురమ్మలకి తల్లి, అంటే లక్ష్మీ పార్వతీ సరస్వతులకు తల్లి. అందువల్ల అమ్మ చెప్పగానే, ఆ రోజుల్లో పిల్లల మాట వినేవాళ్ళుగా, అంచేత అమ్మ చెప్పగానే పిల్లల మాట వింటారు. అందువల్ల ఏమిస్తారు? మహత్వ కవిత్వ పటుత్వ. మహత్వం శక్తి, కవిత్వం చదువు, పటుత్వం మహత్వం అంటే వైభవం లక్ష్మీదేవి ఇస్తుంది, కవిత్వం సరస్వతి ఇస్తుంది, పటుత్వం శక్తి సామర్థ్యాలు పార్వతీదేవి ఇస్తుంది. ముగ్గురు ఇస్తారు. ఇంకెవరికి? అమ్మవారికి ఒక్కరికి దండం పెట్టుకుంటే, దుర్గాదేవికి దండం పెట్టుకుంటే ఈ మూడు లభ్యమవుతాయి. విడివిడిగా అది కావాలని ఒక మంత్రం, ఇది కావాలని ఒక తంత్రం, ఇంకోటి కావాలని ఇంకో స్తోత్రం, ఇంకో నియమం, ఇన్ని కష్టపడి ఇంత జీవితాన్ని అల్లకల్లోలం అయోమయం అధ్వాన్నం చేసుకుని కిక్కిరిసిపోతూ ఉంది. జీవితంలో ఆనందించడానికి సమయం ఎక్కడమ్మా? జీవితం ఆనందించాలిగా. 24 గంటలు ఒక మంత్రం తర్వాత ఒక మంత్రం, ఒక మంత్రం తర్వాత ఒక మంత్రం చేద్దాం అనుకుంటే ఎక్కడ కుదురుతుంది? అదేదో సినిమాలో చెప్పినట్టు, ఈయన ఇద్దాం అనుకుంటే ఆవిడిస్తుందిలే అని, ఆవిడిద్దాం అనుకుంటే ఈయన ఇస్తాడులే అనుకుని ఎంతమంది దేవతల్ని పూజిస్తే వీళ్ళందరూ వాళ్లే కన్ఫ్యూజ్ అయి ఊరుకుంటారు. మనకు పరిస్థితి అయోమయం. కనుక అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఇంకేం అక్కర్లేదమ్మా, సమస్తం లభ్యమవుతాయి. హాయిగా అమ్మవారిని ప్రార్థించుకోవచ్చు. మీ మాటలు విన్న వాళ్ళు ఎంతో మంది వాళ్ళ మనసు తేలికబడి ఉండొచ్చు. బికాస్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా మంచి అమ్మవారి నామాల్లో ఒక ప్రధానమైన నామం నేను ఎప్పుడూ చెప్తా, ఎన్నోసార్లు చెప్తా, మళ్ళీ మళ్ళీ చెప్తా. నాకు ఇష్టమైంది సుఖారాధ్య అని. సుఖంగా ఆరాధించదగిందమ్మా. ఎందుకు కష్టపడతాం? అమ్మవారిని పూజించడానికి కష్టమేమిటి నాకు అర్థం కాదు. హాయిగా నీకు ఎంత సుఖంగా ఉంటే అంత ఆనందించు, అంత ఆరాధించు. ఇలా కూర్చుంటావా? ఇలా కూర్చో. నేను ఇట్లా కూర్చోలేనంటావా? పీట మీద కూర్చో. అట్లా కూర్చోలేనంటావా? స్టూల్ వేసి కూర్చో. అంటే మన పూజలు, మన సనాతన ధర్మంలోనే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సఫకేట్ అయిపోతామని భావించే వాళ్ళకి ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అమ్మ, సఫకేషన్ తెచ్చి పెట్టుకుంటున్నాం. నియమాలు ఉండనే ఉంటాయి. పూజ చేయడానికి నియమం ఉంది. ఆ నియమాలు కూడా కష్టమైనవేం కాదు. ఇల్లు శుభ్రం చేసుకోండి, ఒళ్ళు శుభ్రం చేసుకోండి, బుర్ర శుభ్రం చేసుకోండి. ఈ మూడు శుభ్రంగా ఉండాలి. మనం ఎక్కడ పూజ చేస్తున్నామో అక్కడ దేవుణ్ణి శుభ్రం చేయండి. నేను చాలా నీట్ గా చక్కగా రకరకాల నగలు పెట్టేసుకుని, ప్లాస్టిక్ పూలతో సహా పెట్టేసుకుని, అంటే కనపడాలి కదా, పూలు ప్లాస్టిక్ పెట్టుకుంటున్నారమ్మా. ప్లాస్టిక్ పూలతో సహా పెట్టేసుకుని, దేవుడికి కూడా ప్లాస్టిక్ పూలు పెట్టేసి అక్కడ కూర్చొని అక్కడ గలీజ్ గా ఉంటే ఏం బాగుంటుందమ్మా? నీట్ గా ఉండాలి కదా. అమ్మవారిని ఏ దేవుణ్ణి పూజించినా పర్వాలా, అమ్మవారినే పూజించాలని కాదు, ఇది ఆవిడ్ని పూజించడానికి అనుకూలమైన సమయం. అంటే ఎందుకు ప్రత్యేకంగా అమ్మవారిని ఇప్పుడు పూజించమన్నారంటే, ఇది అమ్మవారిని పూజించడానికి తగిన కాలం. ఎందుకు అంటే, సాయంకాలం మనం ఆకాశంలో గనక చూసినట్టయితే సింహరాశి మీద కన్యారాశి కనపడుతుంది. అందువల్ల సింహాన్ని అధిష్ఠించినటువంటి అమ్మవారిని వాళ్ళు ఈ 10 రోజులు పూజించుకుంటాం. అది ప్రధానం. సింహవాహనగా అమ్మవారిని పూజించడానికి ప్రాధాన్యం ఉన్నటువంటి కాలం ఇది. అమ్మవారిని కన్య అంటాం, కన్యకా పరమేశ్వరి అంటాం. ఇన్ని రూపాల్లో అంటే స్త్రీ రూపం. ఇక్కడ కన్య అంటే అవివాహిత అనే అర్థం కాదు, నాసెంట్, ప్యూర్ అని అర్థం. వర్జిన్ అన్న పదానికి కూడా అదే ఉందమ్మా ఆంగ్లంలో అర్థం. మనం లౌకిక వ్యవహారంలో వేరే అర్థంలో వాడుతున్నాం. వర్జిన్ ఆయిల్ అంటూ ఉంటాం. అంటే అర్థం ఏమిటి? పెళ్లి కాలేదనా? నూనెకి పెళ్లి కాలేదని అక్కడ చెప్పుకుంటాం. అదనమాట. అంటే అన్పొల్యూటెడ్, అన్టింటెడ్, ప్యూర్ అని అర్థంలో అనమాట. అలా ఉండేటటువంటి అమ్మవారు ఎటువంటి కల్మషం, ఎటువంటి మాలిన్యం, ఎటువంటి దోషం లేనటువంటి జగన్మాత సింహవాహన వచ్చి వచ్చింది అని
అంతరిక్షంలో జరిగే విషయం. దాన్ని మనం ప్రతీకాత్మకంగా సింబలైజ్ చేసి ఈ రకమైనటువంటి కథలు. ఈ కథలు జరిగాయి అంటే నిజంగా జరిగాయి, దీనికి దానికి సంబంధం ఉంది, అప్పుడే ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి అంతరిక్షంలో గ్రహ గోళాల యొక్క సంయోగం వల్ల భూమి మీద యుద్ధాలు వస్తున్నాయని గమనిస్తున్నామా లేదా? అలాగే ఒక్కొక్క యుగంలో ఒక సందర్భంలో ఈ సమయంలో రాక్షసుల్ని సంహరించడానికి అమ్మవారు ఆవిర్భవించింది. ఒక్కొక్క యుగంలోను, మహాయుగంలోను ఆవిడ ఆవిర్భవించినటువంటి రూపాలు భిన్నం. ఎందుకంటే అవతలవాడు ఏ ఏ కోరికలు కోరుకుని చావు లేకుండా కోరుకున్నాడో వాటికి తగిన అవతారం ఎత్తాలిగా. ఇప్పుడు వీడు ఫలాంది అడిగాడు, దేవతలు, రాక్షసులు, యక్షులు, గరుడు, గంధర్వులు, కిన్నర్లు, వీళ్ళ పేర్లు చాలా చెప్పాడు. వీళ్ళెవ్వరి వల్ల మరణం లేకుండా అడిగాడు. వీళ్ళందరూ అడిగిన సందర్భంలో పురుషుల గురించే అడిగాడు. అంచేత ఎవరు చంపగలరు వాడిని? పురుషులు చంపడానికి వీళ్ళే. అందువల్ల స్త్రీ రూపం ధరించాల్సి వచ్చింది. స్త్రీ రూపంలో కూడా ఒక్కళ్ళ శక్తి వల్ల కాదు. అంచేత దేవతలందరూ తమ శక్తులన్నింటినీ ఒక్క చోట హోమంలో వేసేస్తే అందులోంచి ఆవిర్భవించింది ఆవిడ. చిదగ్నికుండ సంభూత అంటారు. అందులోంచి ఆవిర్భవించింది. ఎక్కడ ఆగిందా అమ్మవారు? దేవకార్య సముజ్జత. పుట్టడం దేవకార్యం చేయడానికి బయలుదేరింది ఆవిడ. ఐ రిలాక్స్ ఫర్ ఎ లిటిల్ వైల్, ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అనలేదు ఆవిడ. బయలుదేరింది. పోనీ అలా బయలుదేరిందంటే వెనకాల ఏమన్నా అందరూ అందించాలా? ఏమక్కర్లా. ఉజ్జద్భాను సహస్ర చతుర్బాహు సమన్విత. 4 చేతులు ఎత్తిపెట్టింది. ముందర ఆవిడ చేతులే కనపడ్డాయి, చేతుల్లో ఆయుధాలు కనిపించాయి. తర్వాతే మిగిలిన రూపం. అంటే లేడీకి లేచిందే పరుగండి, లేడీకి కాదు. ఆవిడ పుట్టడమే దేవకార్యం చేయడానికి ఆవిర్భవించింది. వెంటనే బయలుదేరింది. ఏ రాక్షసులు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించింది. ఒక్కొక్క మహాయుగంలో ఒక్కొక్క రాక్షస సంహారం చేసింది. అందుకే మనకి ఇన్ని రూపాలు కనపడతాయి. పిల్లలు అడుగుతూ ఉంటారు, ఈ గుళ్ళో అమ్మవారి అవతారాలు వేరుంటాయి, ఆ గుళ్ళో అమ్మవారి అవతారాలు వేరుంటాయి, ఇంకో గుళ్ళో అమ్మవారి అవతారాలు వేరుంటాయి, ఇవన్నీ అబద్ధాలు, నిజం కాదు అంటాడు పిల్లాడు. ఏం సమాధానం చెప్తాం? మనకే ఒక నిమిషం కరెక్టేనేమో, ఎందుకు ఇట్లా ఉన్నాయి అని అనిపించదా? అవును, అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఇది ఒక్కసారి కాదు, అనేక యుగాల్లో ఈ రాక్షసుల్ని సంహరించిన అమ్మవార్లు ఎన్నో రూపాల్లో ఉంటే వాటన్నింటినీ ఇక్కడ పెట్టి ఇవి నాకు నచ్చాయి, ఈ రూపాలు వాడుకుంటా, ఇవి నచ్చాయి, ఈ రూపంతో పూజించుకుంటా. బొమ్మలు కూడా ఇన్నుంటే ఒక బొమ్మనే ఎక్కువ ఒక బొమ్మతోనే ఆడుతూ ఉంటారు కదా పిల్లలు. అట్లాగే మనకు కూడా ఎన్నో వస్తువులు ఉంటే కొన్ని వస్తువుల్ని ఇష్టంగా వాడుతూ ఉంటాం కదా. అట్లాగే ఆరాధించడానికి కూడా అమ్మవారికి ఎన్నో రూపాలు ఉంటే ఈ రూపాలు బాగుంటాయి అనుకున్నాం. వీటిల్లో ప్రధానంగా మాత్రం రాక్షస సంహారం చేసినటువంటి అమ్మవారు రాజరాజేశ్వరి పరాభట్టారిక అంటాం. అందుకని సంహారం 9వ రోజున అయిపోతే నవమి నాడు 10వ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరిగా పెడతారు. ఇది ఏ ఆలయంలో ఉన్నా ఉండేది అది. అయితే కొంతమంది మా ఆలయంలో ఉన్న అమ్మవారి రూపం పెట్టుకుంటా ఉంటారు. మీ ఇష్టం, ఏ రూపం అయితే అమ్మవారు. ఒకే ఒక పిల్లాడి ఇంట్లో ఉంటే అందరూ తలో పేరుతో పిలుస్తారు. ముద్దుగా నాన్న అనేవాడు, కన్న అనేవాళ్ళు, బుజ్జి అనేవాళ్ళు ఒకడే ఇవన్నీ కదా. ఇంకా ఫ్రెండ్స్ ఇంకో పేరుతో పిలుస్తారు. ఎవరికి నచ్చిన పేరుతో వాళ్ళు పిలుచుకోవచ్చు. ఉన్నది ఒకడే వ్యక్తి అయినట్టు ఉన్నటువంటిది ఒకే ఒక పరాశక్తి. ఆవిడికి ఏ దేవాలయంలో తమకు నచ్చిన పేరుతో వాళ్ళు పిలుచుకోవచ్చు. ఆ విధంగా చేసేటప్పుడు శ్రీశైలంలో నవదుర్గలుగా ఆరాధిస్తారు. శైలపుత్రి మొదలుపెట్టి వాళ్ళ బ్రహ్మచారిణి ఆ రూపంలో ఆ వరుసగా ఆ క్రమం వెళ్తుంది. ఇది సాధారణంగా ఒరిస్సా, బెంగాల్ ఆ ప్రాంతాల్లో ఉండే పద్ధతి. తూర్పు దిక్కుకు వెళ్ళిన కొద్దీ విజయవాడలో భిన్నంగా ఉంటాయి. ఇక్కడ శృంగేరి సంప్రదాయంలో వేరే ఉంటాయి. వాళ్ళు శృంగేరి సంప్రదాయంలో సప్తమాతృకలను తీసుకుంటారు. సప్తమాతృకలు 7 గుర్తుంచుకోండి. సప్త అంటే 7గా. వీటిల్లో ఎవరు ఏది చేసినా అష్టమి నాడు దుర్గాష్టమి దాని పేరే. నవమి నాడు మహిషాసుర మర్దని,
మరి 10వ రోజు అంత ప్రాముఖ్యత, పౌర్ణమి రోజు ఇంకా అయిపోయిన తర్వాత పౌర్ణమి ఎక్కడమ్మా? ఆ, పౌర్ణమి తర్వాత ఎప్పుడో వస్తుంది, ఉమ్, దశమి 10వ రోజు. పౌర్ణమి రోజు కూడా ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత కూడా అమ్మవారిని ఎక్కువగా ఇంకా అది కంటిన్యూ చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు కదమ్మా, నవరాత్రులు ఆరాధించచ్చమ్మా, అయిపోయిన తర్వాత కూడా. అయిపోయాక కూడా ఆరాధించవచ్చు. ఈ నవరాత్రుల పూజ కాకుండా అమ్మవారిని ఆరాధించడానికి ఇది తగిన కాలం గనక 15 రోజులు ఆరాధించే పద్ధతి ఒకటి ఉంది. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అనే నామం ఉంది. ప్రతిపత్ అంటే పాడ్యమి, రాక అంటే పూర్ణిమ, ప్రతిపత్ ముఖ్య రాక అంత అంటే పాడ్యమితో మొదలు పెట్టి పూర్ణిమతో అంతమయ్యేటటువంటి తిథి మండల పూజిత, అన్నింటి చేత పూజించబడేది. పాడ్యమి నుండి పూర్ణిమ దాకా ఉండే తిథులన్నిటి చేత పూజించబడేది అని చెప్తారు. అంచేత అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. ఏదో కారణంగా పూజ చేస్తూ ఉంటారు, నవమి నాడో అష్టమి నాడో ఏదో ఇబ్బంది వస్తుంది, అమ్మవారిని తీయలేరు, అలానే చెయ్యలేరు, రెండూ ఉన్నాయి. అంచేత వాళ్ళ తర్వాత పూర్తిగా చేస్తారు. అది కాకుండా కూడా ఈ 15 రోజులు చేస్తానని నియమం పెట్టుకుని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మవారిని నవరాత్రులు అయిపోతాయి నవమితో, దశమి విజయోత్సవం జరిగిపోతుంది, దాని పేరే విజయదశమి, విజయోత్సవం జరిగిపోతుంది. అయినా అమ్మవారిని కంటిన్యూషన్ మా పూర్ణిమ దాకా పూజిస్తారు. ఆ పద్ధతి. అమ్మ, నవరాత్రుల్లో సువాసిని పూజ అని, బాల పూజ అని చెప్పి అందరు చేస్తూ ఉంటారు. ఏ వయసు నుంచి ఏ వయసు పిల్లలకి ఈ సువాసిని పూజ చేయాలి, అలాగే దాని ప్రాముఖ్యత ఏంటమ్మ? అమ్మ, బాల పూజ ఎందుకు చేస్తారంటే, సువాసిని పూజ ఎందుకు చేస్తారంటే, ఆడవాళ్ళు ఏ వయసులో వాళ్ళైనా పూజించదగిన వాళ్ళు అని చెప్పడానికి ఒక సంకేతం. ప్రతి అమ్మాయి కాబోయే తల్లి, అవునా కాదా? జగన్మాత తాను ఈ సృష్టి కార్యం నిర్వహిస్తూ మొత్తమంతా తనే చేయలేదు గనక తన శక్తిని జీవరాశుల్లో సగభాగంలో పెట్టింది. అదే ఆడవాళ్ళు. అది జంతువులు కావచ్చు, మానవులు కావచ్చు. కనుక వీళ్ళు కాబోయే తల్లులు, వీళ్ళైనా అవుతూ ఉన్న తల్లులు. సువాసినుడు అంటే వివాహమైనటువంటి ముత్తైదువలు అని అర్థం. బాల అంటే 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు. దీనికి ఒక పద్ధతి కూడా ఉంది. మొదటి రోజున 2 ఏళ్ల పిల్ల, ఒక అమ్మాయికి 1 సంవత్సరం ఉన్న అమ్మాయికేమో ఏమి ఆనందం తెలియదు, గంధం పూసామనుకో తెలియదు, పువ్విచ్చామనుకో తెలియదు. 2 ఏళ్ళు ఉన్నటువంటి అమ్మాయిని మొదటి రోజు, అట్లా ఒక్కొక్క రోజు ఏడాది పెంచుకుంటూ వెళ్ళి నవమి నాడు 10 సంవత్సరాలు ఉన్న బాలికని పూజిస్తారు. అలా చేసుకుంటూ బాల పూజ చేస్తారు. రోజు చేయడం కుదరనటువంటి వాళ్ళు ఒక్కసారే చేస్తారు. అంతమందిని ఒక రోజు పెట్టి చేయొచ్చు, లేదా నాకు అన్ని కుదరలేదంటే ఒక్క అమ్మాయిని పిలిచి ఏ వయసు అయినా పర్వాలేదు, 10 ఏళ్ల లోపు పిల్లని పిలిచి బాల పూజ చేస్తారు. సరిగ్గా అమ్మవారికి ఎటువంటి పూజ చేస్తామో అటువంటి పూజ చేస్తారు అమ్మాయికి. సాక్షాత్తు అమ్మవారు. ఈవిడ 90 ఏళ్ల వృద్ధురాలైన అమ్మాయికి 5 ఏళ్ల పిల్ల అయితే అమ్మాయికి నమస్కారం చేస్తుంది, అమ్మవారి రూపమని. ఆ తర్వాత కన్యా పూజ అంటే 10 ఏళ్లు దాటి 16 ఏళ్ల లోపు వివాహం కాని అమ్మాయిని కన్యా పూజగా చేస్తారు. ఆ వయసులో ఉన్న అమ్మాయి అయినా పూజనీయురాలే, వివాహం అయినటువంటి ముత్తైదువైనా పూజనీయురాలే. కనుక మొత్తం స్త్రీ వయస్సుతో సంబంధం లేకుండా అన్ని విధాల ఎప్పుడైనా ఏ స్థితిలో ఉన్నా పూజింపదగినది అని చెప్పడానికి అమ్మవారు స్త్రీ రూపమే కదా. అందుకు అంతేకాకుండా బాల పూజలో అసలు కారణం ఏం చెప్పుకుంటారంటే, ఇంకా కొంతమంది చెప్పేది, భండాసురుని సంహరించడానికి ఇవిడ వెళ్ళినప్పుడు వాడు ఎంత దుర్మార్గుడమ్మా, తను రాకుండా యుద్ధానికి కొడుకులను పంపాడు, మనం పంపుతామా, ముందర మనం పెడతాం పిల్లలకు అడ్డంగా, వాడు 30 మంది కొడుకులను పంపాడు యుద్ధం చేయడానికి. ఈ పిల్లలతో నేనేం చేస్తానో అనుకుంది ఆవిడ. అనుకుని తన నుండి తన శక్తిని బాల రూపంలో అవతరింపజేసింది. అందుకని 8-9 ఏళ్ల వయసులో ఉంటుంది బాల ఇప్పుడు. అటువంటి బాల వెళ్ళి ఆ భండాసురుడి యొక్క కుమారులని 30 మందిని ఆవిడ సంహరించింది. భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత అని నామం ఉంది. భండపుత్రుల్ని సంహరించడానికి బయలుదేరి వెళ్ళినటువంటి బాలను చూసి సంతోషించింది అని. అది ఆ విధంగా ఉన్నటువంటి బాల కనుక మొట్టమొదట బాల రూపంగానే ఆవిడ భండాసుర వధలో తన నుంచి ఆవిర్భవించిన బాలతో చేయించింది. అటువంటి బాలని పూజించే పద్ధతి ఉందమ్మా. అందుకే 9 రోజులు ఒక అమ్మాయిని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు వీలుని బట్టి. ఇవి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ కావు,
అవకాశం చెప్పాగా, సుఖారాధ్య అని ఒకటి ఉందని, అవకాశాన్ని బట్టి చేసుకుంటాం. అలా. కాకపోతే 10 ఏళ్ళు దాటకూడదు, ఓ ఏడాదికి 2 ఏళ్ళకి తగ్గకూడదు, అది నియమం. మిగిలినంతా మధ్యలో పర్వాలేదు, అలా ఉంటుంది. అలాగే సువాసనలు ముత్తైదుల్ని పూజిస్తారు. మీకు తెలుసో తెలియదో, ఈనాటికి కూడా చాలా పీఠాలలో సన్యాసులు ఒక ముత్తైదువకి సువాసినికి పూజ చేసిన తర్వాత తప్ప భోజనం చేయరు ప్రతిరోజు కూడా. ఎందుకంటే పొరపాటున ఎప్పుడన్నా ఒక స్త్రీని చూస్తే మనసు చెలించే ఛాన్స్ ఉంటుంది. రోజు ఒక ముత్తైదుకి అమ్మవారి స్వరూపంగా పూజ చేస్తే వాళ్ళకి కాదా ఆ ఉద్దేశం, వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం, వాళ్ళకున్న మంత్రదీక్ష వ్యవహారం అది. కానీ చూసే వాళ్ళకి తెలియాలి. స్త్రీలని తప్పనిసరిగా అమ్మవారి రూపంగా పూజ చెయ్యాలి అని లోకానికి ఆదర్శం చూపించడానికి, ఎవ్వరి మనస్సుల్లోనూ ఎటువంటి దురాలోచన రాకుండా ఉండడానికి తప్పనిసరిగా ఒక సువాసినికి పూజ చేస్తే తప్ప వారు భిక్ష స్వీకరించరు. శృంగేరి గాని, కంచి గాని ఇలాంటి మఠాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే స్త్రీలకి ఎంత గొప్ప ప్రాధాన్యం, గౌరవం ఉన్నాయో మన సంప్రదాయంలో మనం తెలుసుకోవడం కాదు, మన యువతరానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు యువతరం గురించి ఒక ప్రశ్న అడిగారు, చెప్తున్నా. అమ్మాయిలకి చెప్పండి, ఈ సంప్రదాయంలో స్త్రీలకి చాలా గౌరవం ఉంది. అబ్బాయిలకు కూడా చెప్పండి, ఆ స్త్రీలను గౌరవిస్తేనే మీరు ఈ సంప్రదాయానికి చెందిన వాళ్ళు అవుతారు అన్న సంగతి. అద్భుతం అమ్మా, ఎంతో బాగా వివరించారు. అయితే ఇది మామూలుగా అసలు జనరల్ డౌట్ ఏంటంటే గనక, మనకి మొన్ననే చంద్రగ్రహణం అయిపోయింది. ఇప్పుడు అమావాస్య రోజున సూర్యగ్రహణం వస్తోంది. అది భారతదేశంలో లేనప్పటికీ కూడా మన 22వ తారీఖు నుంచే పండగ మొదలవుతుంది. మరి అలాంటప్పుడు అందరికి ఆడవాళ్ళకు ఉండే సందేహం ఏంటంటే, మేము చిత్రపటాలు ఎప్పుడు శుభ్రం చేస్తాం, ఆడవాళ్ళు ఎందుకు చేయాలి, మనకు అర్థం కాదు. మగాళ్ళు ఎవరైనా అమ్మ, మగాళ్ళు ఎందుకు చేయాలి, మగవాళ్ళకి కదా రావాలి. అంటే ఇంట్లో ఉండే పూజ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా అడగండి. అదే ఎందుకంటే పూజ మగవాళ్లే చెయ్యాలి. అవును, పూజ మగవాళ్ళే చెయ్యాలి. అంటే వీలు కాని సందర్భంలో ఇంట్లో ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు పూజ. అంటే మానేయడం బదులు చేయిస్తాం, లేదా వాళ్ళకి అన్ని సహకరిస్తారు కదమ్మా. నైవేద్యం వీళ్ళు వండి అందిస్తారు, వాళ్ళు పూజ చేస్తారు, ఇద్దరు కలిసి చక్కగా కుటుంబం సభ్యంగా సాగుతుంది. ఇది అది వాళ్లే చెయ్యాలి, వీళ్ళు పేపర్ చదువుకుంటూ కూర్చుంటామంటే ఎట్లా కుదురుతుంది? అదే అమ్మ పొరపాటు. అయితే పొరపాటు కాదు, పరిస్థితి అదే ఉంది. మీరు అడిగింది కరెక్టే ఉంది. నేను చెప్తున్నాను, నేను వాళ్ళు చేసే పొరపాటు మీరు చేసింది కాదు, వాళ్ళు చేసే పొరపాటుని ఎత్తి చూపిస్తున్నాను అంతే. అదే ఎవరికి కోపం వచ్చినా ఇందులో మొహమాటం లేదు. అదే అమ్మ. అయితే మరి చిత్రపటాలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఈ 10 రోజులకి సంబంధించి పూజ సామాను అవి తెచ్చుకోవాలి అంటే మరి అమావాస్య రోజున తెచ్చుకోవచ్చా, ఎలా అనే సందేహాలు ఉంటాయి కదా. అమ్మా, వాట్సాప్ యూనివర్సిటీలు చూడకండి అమ్మా, యూట్యూబ్ యూనివర్సిటీలు కూడా సరిగ్గా లేవమ్మా. వద్దు, అవి అథెంటికేటెడ్ కాదమ్మా. యూజీసీ గ్రాంట్స్ లేవు, యూజీసీ రికగ్నిషన్ లేవమ్మా. యూట్యూబ్ కాదు, యూట్యూబ్ లో యూజీసీ రికగ్నిషన్ లేనివి చూడొద్దమ్మా. అన్ని ఏమీ లేదు, హాయిగా చూసుకోవచ్చు ఎప్పుడైనా. మనకి లేదు అసలు గ్రహణం, అది మొదటి పాయింట్. అమావాస్య నాడు ఏం తెచ్చుకోకూడదని ఎవరు చెప్పారమ్మా? ఇంట్లో మడి బట్టలు ఆరేసుకునేది అమావాస్య నాడే, పట్టు బట్టలు వాడేవాళ్ళు, దేవుళ్ళ బట్టలన్నీ చేసేది అమావాస్య నాడే. ఎవరు చేయకూడదని చెప్పారమ్మా? మరి దీక్షకు సంబంధించి వస్త్రాలు కొత్తవి తెచ్చుకోవాలంటే అమావాస్య రోజున కొత్త వస్త్రాలు తెచ్చుకోకూడదు, ధరించకూడదు అమ్మా. ఇలాంటివన్నీ చేతస్తాలమ్మా. అమావాస్య నాడు చేయకూడదని ఎందుకన్నారు? ఎందుకంటే ఆఖరికి దీపావళి నాడు బట్టలు కట్టుకోవటల్లా, మనం కొత్త బట్టలే వేసుకుంటున్నాం కదా. ఉగాది నాడు కట్టుకోవటల్లా అసలు కొంతమంది నేను విన్నాను, చాలా ఆశ్చర్యం కలిగింది. ఇది ఉగాది నాడు కూడా కట్టుకోకూడదుట, అమావాస్య మర్నాడు అయిందిట. ఇది ఒక్కడి గోలా. ఇంకా దాని తాలూకు ఎక్స్టెన్షన్స్ ఎలా వస్తాయంటే, ఇవేమీ లేవమ్మా, కొత్త కొత్తవి ఏమీ పట్టించుకోకండి. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఇంతకు ముందు ఎట్లా చేశారో అట్లా హాయిగా చేసుకోండి. ఎవరు చెప్పిన మాటలు వినొద్దు, నేను చెప్పింది కూడా వినొద్దు, మీ పెద్దవాళ్ళు చెప్పింది వినండి. అబ్బా, అద్భుతంగా చెప్పారమ్మా. మీ పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది వినండి. ఏ కన్ఫ్యూజన్స్ లేవు, ఇప్పుడు ఏమీ లేదు. ఏమో కావాల్సిన వస్తువులు అన్ని ఒక్కరోజు ఎక్కడ తెచ్చుకుంటాం? ఇవాళ మనకైతే ఇక్కడన్నా స్విగ్గీలో, బ్లింకిట్ లో ఏవో చాలా ఉన్నాయి కదా, ఆర్డర్ చేస్తున్నాం. పల్లెటూళ్ళల్లో ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సినవి ఉంటాయి. ఎలా తెచ్చుకుంటారమ్మా అప్పటికప్పుడు? ఇవాళ అమావాస్య కనుక ఏం తెచ్చుకోకూడదంటే, మర్నాడు పొద్దున్నే తెల్లవారుజామున ఏదో మంచి దానికో ముహూర్తం పెట్టుకుంటారు, ఈ సమయంలో కలశ స్థాపన చెయ్యాలని. ఆ సమయంలో కలశ స్థాపన చేయాలంటే అంతకు ముందు ఎడితే వీళ్ళ కోసం ఏ అంగడి తెరుస్తాడు? అన్ని తెచ్చుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. అందుకే పూజ చేసేటప్పుడు అక్కడ చెప్తారు,
ఆత్మానం దేవం అని చెప్పుకుంటూ ఆ వస్తువులు వీటన్నిటి కూడా ప్రక్షాళన సంప్రోక్షణ చేసి వాడుకుంటాం. ఎక్కడన్నా ఏదన్నా దోషం ఉంటే సంప్రోక్షణతో పోతుంది. అద్భుతం. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి పెట్టుకుని కన్ఫ్యూజ్ అయిపోయి మెంటల్లీ రెక్స్ అయిపోయి ఫిజికల్లీ హెల్త్ తెచ్చుకుని ఏమీ వద్దు. హాయిగా ఎప్పుడు వీలైతే అప్పుడు తెచ్చుకోండి. సాధారణంగానమ్మా అమావాస్య నాడు శుభ్రం చేసుకోవడం చూస్తూ ఉంటాం చాలా చోట్ల. చేసుకోండి, లేదు ఇంతకు ముందు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు ఉన్నారు, పూజలు మగవాళ్ళు చేసినా శుభ్రం చేయడం ఆడవాళ్ళకి అప్పచెప్తారు కదా. అలాంటప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, వ్యవహారాలు ఉంటాయి, నేను పండగ చేసుకోవాలని కోరికుంది, ఇవాళ కుదరదు అనుకుంటే అమావాస్య నాడు ఏదో ఇన్స్పెక్షన్ ఉంటుంది, తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది, రేపటి నుంచి సెలవిస్తానులే ఇవాళ రమ్మంటారు. అట్లాంటప్పుడు ఆ రోజు చేసుకుని టెన్షన్ పడే కన్నా ముందు రోజు చేసుకుంటే మునిగిపోయిందే ఉందమ్మా. అలాగే అమ్మా, హాయిగా చేసుకోవచ్చు. చేసుకోవడం ప్రధానం. అమ్మవారి నామాల్లో మరొకటి ఉంది, భవానీ భావనాగమ్య అంది. అమ్మవారు భావనాగమ్య. నీ భావన ఎక్కడుంటే అక్కడికి వస్తుంది. నువ్వు ఇక్కడ కూర్చుని దేనో గురించి ఆలోచిస్తూ పూజ చేస్తే నీ దగ్గరికి రాదు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అక్కడికి వెడుతుంది. నువ్వు ఎక్కడన్నా కూర్చుని ఆవిడ గురించి ఆలోచిస్తే అక్కడికి వస్తుంది. భావన ప్రధానం. అంతేగాని భౌతికంగా ఆ భావన స్థిరపడడం కోసం ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటాం. ఇవన్నీ మానేమంటల్లా, ఇవన్నీ మన భావన స్థిరపడడం కోసం. భావన లేకపోయాక ఇవన్నీ చేసి ఏం లాభం? చక్కగా చేసుకోండి. ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు బాగా చేసుకోండి. మరీ 5-6 రోజుల ముందు చేసుకుంటే దుమ్ము పడుతుందంటే మళ్ళీ ఆ రోజు మరోసారి చేసుకోండి. అంతేగాని వీలు బట్టి చేసుకోండి. ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. అయితే అమ్మ, ముఖ్యంగా నేను మళ్ళీ ఈ మాట అంటే మీకు కోపం వస్తుందేమో, ఆడవాళ్ళు ఎక్కువగా పూజ చేసుకునే సందర్భాలే ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే అలాగే ఉంది. నాకు కోపం రావడం కదమ్మా, సత్యం చెప్పాను. అవును, సత్యం చెప్పాను. అది ఎవరికి కోపం వచ్చినా నాకు సంబంధం లేదు, నాకు కోపం రాదు, నాకు కోపం తెచ్చుకోవాల్సిన పని కూడా లేదు. అయితే మీరు అన్నట్టుగా యూట్యూబ్ యూనివర్సిటీని ఫాలో అయ్యే వాళ్ళు ఒక్కొక్క ఎగ్జామ్ పాస్ అవ్వడానికి వాళ్ళ నిత్య జీవితంలో యూట్యూబ్ నే ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ పని అందులో కొన్ని చాలా ఉపయోగపడే ఉన్నాయి. అదే చెప్పాను నేను. యూజీసీ రికగ్నైజ్డ్ అని ఒక మాట చెప్పా. అట్లా స్టాండర్డ్ గా ఉండి చక్కగా చెప్పే వాళ్ళది వినాలి గాని ఎవరు ఏది చెప్తే కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోయాయి కదా, అయిపోయినాయి. సో అది ఎట్లా దానిలోంచి బయటికి రావాలంటారు? అమ్మ వాటి గురించి పట్టించుకోవద్దు. ఇందాక కూడా ఒక మాట చెప్పాను నేను. ఇంట్లో మీకు మీ పెద్దవాళ్ళు ఎలా చెప్తే మీరు ఇలా వచ్చారో ఆలోచించుకోండి. మీకంతా శుభాలే జరిగాయి కదా, ఎక్కడ అశుభాలు జరగలేదు కదా. ఇవాళ మీరు ఈ ప్రశ్న వేయడానికి, ఇంట్లో పూజ చేసుకోవడానికి మీరు క్షేమంగా ఉండడమే కారణం కదా. దీనికి పెద్దలు ఏం చేశారో అది చెయ్యండి. ఇంకొకటి ఏమిటంటే, అందరూ ఒకే రకంగా చేయాలని నియమం లేదు, చెయ్యకూడదు కూడా. ఒక్కొక్క ఇంటికి ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క వర్గానికి, సామాజిక వర్గానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దాన్ని అనుసరించాలి. మీ పూర్వులు ఏం చేశారో దాన్ని కొనసాగించండి. ఏదన్నా అనుమానం వస్తే మీ ఇంటి పురోహితుడిని అడగండి, ఎవరైనా పండితుల్ని అడగండి. అంతేగాని ఇవాళ కొత్తగా ఏదో ఒక కొత్త దేవుడి పేరు చెప్పి పూజ చేసేయండి, మీకు తెల్లారేటప్పటికి ఇంట్లో డబ్బులు పడతాయంటే, అలా వాళ్లే డబ్బులు ఇంట్లోకి వచ్చేట్టు చేసుకోవచ్చు కదా. మనకి చెప్పి 10 రూపాయలు 50 రూపాయలు సంపాదించుకోవడం దేనికి? అద్భుతంగా చెప్పారు, డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. అంతే కదమ్మా. హాయిగా చేసుకోండి అమ్మా. హాయి అన్న దాన్ని చాలా చక్కనైనటువంటి హాయిగా చేసుకోండి, ఏ కన్ఫ్యూజన్స్ లేకుండా. ఇంట్లో మీ వాళ్ళు ఎట్లా చేశారు, మీ పూర్వులు ఎట్లా చేశారు, మీ ఇంట్లో మీ అమ్మ ఎట్లా చేసింది, అమ్మ సంగతి వదిలేయండి. అత్తగారు ఎట్లా చేశారు, అత్తగారు ఏమంటారు, మేమేమో పూజలు చేయలేదమ్మా, నాకు తెలియదు, మేము ఎక్కడో విదేశాల్లో కాదు, విదేశాల్లో ఉన్నాము, లేకపోతే ఆర్మీలో ఉన్నాము, ఇక్కడ ఏమో మాకేం తెలియదు, నేనేమో చిన్నప్పుడే అలా వెళ్ళిపోయాను అని చేత మా అత్తగారి నుంచి నేనేం తెలుసుకోలేదు, నాకు తెలియదు అందనుకోండి. అత్తగారు ఒకవేళ, అమ్మని అడగండి, బంధువుల్ని అడగండి. మన పద్ధతి ఏంటండి, మన ఇళ్లలో కొంతమంది ఐరీని కుండలు పెడతారు, కొంతమంది ఇంకోటి పెడతారు, కొంతమంది ఇంకోటి పెడతారు, ఒక్కొక్కడిది ఒక్కొక్కటి ఉంది, అందరిది ఒకట్లేదే. రూల్ ఇదే అనేది అయితే ఎక్కడా లేదు. ఎవరింటి సాంప్రదాయం, ఎవరి ఇంటి సంప్రదాయం ఏది ఉందో దాన్ని పాటించాలి. రైట్. బతుకమ్మలు పెట్టుకుంటారు కొంతమంది, ఇక్కడ బతుకమ్మలు పెట్టని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవునా కాదా? వీళ్ళు వాళ్ళని వెక్కిరించకూడదు, వాళ్ళు వీళ్ళని వెక్కిరించకూడదు, ఎవరి పద్ధతి వాళ్లే. అంతేగాని ఇదే కరెక్ట్ అని అనడానికి ఏముంది? ప్రాంతీయమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ప్రాంతీయ ఆచారాలు గౌరవించమని చెప్పి మనకి మన ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి.
ఇందులో చెప్పినవి కాక మీ ప్రాంతీయంలో ఏదైనా ఒక ఆచారం ఉంటే దాన్ని కొనసాగించమన్నారు. అలాగే అంచేత మీ ఇళ్లలో ఏముందో చెయ్యి. ఊరికే కొత్తగా ఏమీ మొదలు పెట్టకండి. ఎవరైనా కొత్తగా మొదలు పెడుతుంటే నేను వాళ్ళని ఒక్క మాటే చెప్తాను, మీ కోడలు ఇది కొనసాగిస్తుందా, మీ కొడుకు ఇది కొనసాగిస్తాడా అడిగి మొదలు పెట్టండి. ప్రారంభించడం చాలా తేలిక, చాలా తేలిక, కానీ దాన్ని ఆచరించడం కొనసాగించడం చాలా కష్టం. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాక అవసరాలన్నీ తీరాక కష్టాలన్నీ అదే పనులన్నీ తీరిపోయిన తర్వాత తీరికొచ్చి ఇది మేము మొదలు పెడితే ఎలా ఉంటుంది, బాగుంటుంది. కానీ దాన్ని మీ వాళ్ళు కొనసాగిస్తారా? ఆపకూడదు కదా. ఓ పద్ధతి, మా ఇంట్లో కలశం పెట్టి పూజ చెయ్యాలి దసరాల్లో అలవాటు ఇంతకు ముందు లేదు, నేను ఈ ఏడాది పెడతాం, మంచిది. కనీసం నువ్వు బతికున్నంత కాలం చేస్తావా, మధ్యలో మానేస్తావా? మానేయకూడదు, బతికున్నంత కాలం చేయాల్సిందే. ఇలా 10 సంవత్సరాలు పెట్టాము లేకపోతే అట్లా లేదు. తర్వాత కలశం పెట్టడం అలవాటు ఉంటే నీ కొడుకో కోడలో నీ కూతురో అల్లుడో చెయ్యాలి దాన్ని. లేకుండా పెట్టేసి వదిలేస్తే, మా పిలిచామమ్మా మిమ్మల్ని రమ్మని, 2 రోజులు అన్నం పెట్టాను, తర్వాత నేను వెళ్ళిపోయాను, 3వ రోజు నుంచి మీరు ఏమవుతారు? పిలిస్తే కొంతకాలం మిమ్మల్ని నేను ఆదుకోగలిగినట్టు ఉండాలి. అంతేగాని ఈ రోజు పిలిచాను అన్నం పెట్టాను అంటే అయిపోలా. కనుక ఏదన్నా ఒక పద్ధతి మొదలు పెడితే, ముఖ్యంగా భగవంతుడికి ఆరాధన మొదలు పెట్టినట్టయితే దాన్ని కొనసాగించేట్టే ఉంటే చూడాలి, లేదంటే నమస్కారం చేయండి. ఎంత తేలికైన పద్ధతులు ఉన్నాయి అమ్మవారిని పూజించటానికి, అంత తేలికైన పద్ధతులు చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దీన్నే మరొక రకంగా కూడా చెప్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది అందరూ ఎవరి ఉపదేశం లేకుండా చక్కగా చదువుకోగలిగినటువంటి చాలా శక్తివంతమైన బీజాక్షరాలతో కూడుకున్న మంత్రం కన్నా శక్తివంతమైనటువంటి శ్లోకం. ఈ ప్రార్థన ఒక్కటి చేసుకుంటే అనేక రకాలైనటువంటి శుభాలు జరుగుతాయి. ఒక స్త్రీకి ఇంపార్టెంట్ సౌభాగ్యాలు కాబట్టి డెఫినెట్ గా ఇందులో అన్ని, ఇంకా ఏ మంత్రాలు చదువుకోవాలి, ఏ తంత్రాలు చేయాలి, ఇవన్నీ ఏమక్కర్లేదమ్మా. ఆడవాళ్ళు తమకు ఏదన్నా చిన్న సమస్య వచ్చింది అంటే, ముఖ్యంగా భర్త విషయంలో ఏదన్నా చిన్న సమస్య అంటే అనారోగ్యాలు అవి ఆ మాత్రమే నేను చెప్పేది, వేరేవి కాదు. ఉన్నట్టయితే ఈ శ్లోకం చదువుకున్నట్టయితే వాళ్ళకి కొంచెం ఒకసారి కాదు అనేక మార్లు, కనీసం 108 సార్లు అలా చదువుకుని అమ్మవారికి చిటికెడు కుంకుమ ఈ 3 వేళ్లతో తీసి గనకలా వేసినట్టయితే ఆవిడ తప్పకుండా కోరికలు తీరుస్తుంది. అలాగే ఆవిడ ఎప్పుడు కూడా మీరు ఏ స్తోత్రం చదివినా అమ్మవారికి సంబంధించి ఈ శ్లోకంతో పూర్తి చేస్తారు. చాలా శక్తివంతమైన, పవిత్రమైన, తేలికైన, అందరూ చదువుకోదగినటువంటి శ్లోకం. అలాగే ఈ దసరాని పురస్కరించుకొని మా ప్రేక్షకులకి దసరా ఉత్సవాలు జరుపుకునేటటువంటి, అంటే ఎవరైతే చెడు మీద మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రభ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ అన్ని రకాలైనటువంటి దుఃఖాలు, బాధలు, విచారాలు పోయి అందరూ ఆనందంగా, సంతోషంగా అన్ని రంగాల్లోనూ విజయం పొందాలి అని ఆ అమ్మవారినే ప్రార్థిస్తూ స్వస్తి. రైట్ అమ్మా. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి చాలా సులువైన మార్గంలో అర్థమయ్యే విధంగా ఎంతో సులభమైన పద్ధతుల్ని చెప్పారమ్మా. చాలా ధన్యవాదాలు.